లోకేష్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. అవును. ఏది ఏది మెజారిటీలో మెజారిటీ చూసుకున్నట్టు అవును. ఎప్పుడు 80s లో ఆ గడ్డ మీద 1985లో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు చివరిగా గెలిచారు. అవును అవును తర్వాత తర్వాత తెలుగుదేశం తోటి అలయన్స్ పార్ట్నర్ గా నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు 1999 ఎన్నికల్లో సిపిఎం పార్టీ నుంచి నెగ్గారు, కానీ తెలుగుదేశం పార్టీ జెండా మీద 1985 చివర. అవును అవును చాలా అంశాలు చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్లకుండానే పరిష్కారం అవడానికి లోకేష్ ఇప్పుడు ఒక గేట్వే. కరెక్ట్. అంటే పార్టీ శ్రేణులు తమకు సంబంధించిన అంశాలని, ప్రతి చిన్న అంశాన్ని ఇదివరకు పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే సైమల్టేనియస్ గా బాధ్యతలు నిర్వహించాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతా ఉన్నా కూడా ప్రధాన కార్యదర్శిగా, నిర్ణయాధికారం ఉన్న వ్యక్తిగా, ఎవరికైనా ఏదైనా చెప్పగలిగే సామర్థ్యం, ఇవాళ అతను చెప్పితే వినని అధికారి ఉండడు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కానీ ఏ వ్యవస్థ ఉండదు. కాబట్టి చాలా పనులు లోకేష్ స్థాయిలోనే ఫిల్టర్ చేయడానికి ఆస్కారం అవుద్ది. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ వైపు నుంచి ఉండే వర్క్ లోడ్ తగ్గుతుంది. ఆయన పూర్తిగా పాలనా వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరించడానికి వీలవుద్ది చంద్రబాబు. దానికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇంకొక యంగ్ అండ్ ఎనర్జెటిక్, అంటే 50 సంవత్సరాలు దాటిని మనం యంగ్ అనుకున్నా కూడా ఆయన ఎనర్జీ లెవెల్ ప్రకారం చూసినా, దానికి తోడు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నది ఏంటి అంటే చెప్తే వినుకునే రకం. అంటే ఒంటెద్దు పోకడున్న వైఖరి కాదు. రాష్ట్ర అవసరాల రీత్యా ఇప్పుడు ఇక్కడ మనం ఈ నిర్ణయం తీసుకోవాలి, ఇక్కడ మనం అమలుపరచాల్సిన విధానం ఇది అని చెప్పని చెబితే అర్థం చేసుకొని అవగాహన చేసుకోగలిగే పరిణతి ఉన్న వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ది. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా పాలనా వ్యవహారాల్లో ఇప్పుడు ఆయన్ని ఒక కీలక శాఖలో ఏదైనా మంత్రిగా తన సహాయకుడిగా పెట్టుకున్నా కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి అండదండలు అందించగలిగే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది కూడా. ఏది ఇవ్వచ్చండి అంటే డిప్యూటీ లేకపోతే హోమ్ ఏది ఇవ్వచ్చండి? అంటే డిప్యూటీ అనేది ఒక పేరుకే కానీ అది కూడా ఒక శాఖను రిప్రజెంట్ చేయాల్సిందే కదా. ఐదర్ హోమా ఇంకోటి అనేది. అది రేపు రోజున పాలనాపరమైన వ్యవహారాలు చూసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇంట్రెస్ట్, ప్రయారిటీ, అంటే ఇప్పుడు గతంలో ఆయన 3000 మంది రైతులకి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సహాయం చేస్తున్నారు. మరి ఏ రకమైన శాఖని అంటే చట్టసభకి ఎన్నికైన ప్రజాప్రతినిధిగా ఇదే ఫస్ట్ టైము. అయినా సరే ఆయనకున్న వయసు, అనుభవం, పరిణతి రీత్యా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా అవగాహన చేసుకోగలుగుతారు. అధికారులు ఉంటారు మోటివేట్ చేయడానికి, గైడ్ చేయడానికి. ఏ శాఖనైనా సమర్థంగా నిర్వహించగలుగుతారు.